ఇటీవల భారత్ నేపాల్ మధ్య జరిగిన అంధుల ప్రపంచ వరల్డ్ కప్ ఉమెన్స్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది భారత్. ఈ భారత్కు కెప్టెన్గా దీపిక ఉన్నారు. ప్రజెంట్ దీపిక మనతో ఉన్నారు, తెలుగు అమ్మాయి. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ గెలవడం ఏ విధంగా అనిపిస్తుంది? అందులోనూ వరల్డ్ కప్ కెప్టెన్గా ఉండటం తొలిసారి, ప్రపంచంలో మొదటిసారి భారత్కు ఈ వరల్డ్ కప్ను సాధించి పెట్టడం తనకు ఏమనిపిస్తుంది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. దీపిక, బిగ్ టీవీ తరఫున ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఒక భారత్ టీంకు, అందుల టీంకు మీరు మహిళా జట్టుకు కెప్టెన్గా ఉన్నారు, అందులోనూ విజయం సాధించారు వరల్డ్ కప్. మీకేమనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది సార్ మాకు. అంటే మేము ఇది ఫస్ట్ మాకు T20 వరల్డ్ కప్ మాది. అంటే ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే నేను క్యాప్టెన్ అయ్యాను. అది విన్ అయ్యింది. మాకైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇంకేం చెప్పలేమంటే మా నాన్నకి, మళ్ళీ మా దేశానికి ఒక పేరు తెచ్చిచ్చాం కదా అని ఒక గర్వం ఉంది మాకు. అంటే మీ ఊర్లో ఏమనేవాళ్ళు? అంటే గతంలో మీరు క్రికెట్ ఆడినప్పుడు ఏమన్నారు, ఇప్పుడు వరల్డ్ కప్లో విజయం సాధించి అందులో మీరు కెప్టెన్గా ఉన్నారు భారత్ టీంకు. ఊరి నుంచి మీకు ఎటువంటి ప్రశంసలు అందుతున్నాయి? మీకు బంధువుల నుంచి కానీ, మీ గ్రామం నుంచి కానీ? నేను పుట్టినప్పుడు నేను బ్లైండ్ కాదు. నాకు 5 months బేబీ ఉన్నప్పుడు అది నేళ్ళు గుచ్చుకొని నేను బ్లైండ్ అయిపోయాను. తర్వాత మా నాన్న హాస్పిటల్కి చూపించారు. వాళ్ళు డాక్టర్ అన్నారు, ఒక 10-11 years తర్వాత తీసుకురండి, అప్పుడు ఆపరేషన్ చేస్తామన్నారు. మా నాన్నకి అప్పుడు కొంచెం అప్పులు చేసుకున్నారు. మా నాన్న తీసుకెళ్ళడానికి కూడా అవ్వలేదు. మళ్ళీ నేను ఫస్ట్ PU ఉన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళారు. డాక్టర్ అన్నారు, లేదు, నరాలు వీక్ అయిపోయాయి, మేము ఆపరేషన్ చేస్తాము, కానీ దృష్టి వస్తుందా లేదో మేము చెప్పలేము అన్నారు. అప్పుడు ఆపరేషన్ కూడా మా నాన్న ఇంకొకరి దగ్గర అప్పులు చేసి తీసుకొచ్చారు. మా నాన్నకు ఒకటే చెప్పాను నేను, నాన్న నాకు ఆపరేషన్ వద్దు, మీరు ఎవరి నుంచి డబ్బులు తీసుకొచ్చారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయి, నాకొద్దు. ప్రపంచంలో ఎన్నో మంది రెండు కనిపించే వాళ్ళు ఉన్నారు, నాకు ఒకటైనా కనిపిస్తుంది కదా, హ్యాపీ ఉండండి అని చెప్పాను. మా నాన్న అప్పుడు మా ఊర్లో అయితే నన్ను మొత్తం చాలా హీనంగా మాట్లాడేవాళ్ళు. అంటే తను గుడ్డిదాన్ని, తను ఏం చేస్తుంది, తను ఏం చెయ్యరు, అలా ఇలా మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత మా నాన్న మాకు ఒక 2-3 ఎకరాలు పొలం ఉంది. అది కూడా మా సైడు మొత్తం డ్రై ఏరియా వస్తుంది, అక్కడ నీళ్ళు కూడా దొరకదు మాకు. మా నాన్న అంటే ఫస్ట్ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు వేరే పొలానికి వెళ్ళి అప్పుడు కూలి పని చేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమైనా రాగిలు, బియ్యం ఏమైనా ఇస్తే వాళ్ళు అక్కడ మేము తినేవాళ్ళం. తర్వాత మా అమ్మమ్మ ఊర్లో నీళ్ళు ఉండేవి. అప్పుడు మా నాన్న అక్కడికి వ్యవసాయం చేయడానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని మళ్ళీ మాకు రాగి తీసుకొని మాకు ఇచ్చేవారు మా నాన్న. అప్పుడు అప్పులు చేసుకునేవారు కదా, అప్పులు ఉండేది అప్పుడు మా నాన్నకి. అప్పుడు మా నాన్న ఒక 10-12కి వచ్చి మమ్మల్ని నైట్ చూసుకొని వెళ్ళిపోయేవారు. అది నడుచుకొని ఒక 3-4 కిలోమీటర్ నడుచుకొని వచ్చి చూసుకొని మాకు ఎలా ఉన్నారు అని మాట్లాడించి మళ్ళీ రాగిలు ఇచ్చి మాకు, మా అమ్మకి జాగ్రత్తగా చూసుకో పిల్లల్ని అని చెప్పి వెళ్ళిపోయేవారు మా నాన్న. తర్వాత మాకు ఇల్లు కూడా లేదు సార్, చాలా అంటే చాలా కష్టం మాకు. మా అమ్మ వర్షం వస్తే అప్పుడు మొత్తం పాత్రలు అక్కడెక్కడ పెట్టి, మా అమ్మ అయితే నిద్ర మొత్తం అలాగే కూర్చుండేది. వర్షం ఎప్పుడు ఆగిపోతుందో ఏంటో, పిల్లలు లెగుస్తారు పడుకున్నారు అని చాలా అంటే చాలా ఇబ్బంది పడింది మా అమ్మ అయితే. మా అమ్మకి అయితే మా అమ్మ అంటే బాగాలేకపోతే, అమ్మ ఈరోజు జ్వరం వచ్చింది కదా, బాగాలేదు కదా, ఎందుకు వెళ్తావు, ఏం వద్దులే అంటే, లేదమ్మా వెళ్ళాలి కదా, మళ్ళీ మాకు తినడానికి ఏమైనా మళ్ళీ బియ్యం, పప్పు తీసుకోవాలి కదా, అందుకైనా డబ్బులు కావాలి కదా అనేవారు మా అమ్మ. అంతా చాలా అంటే చాలా కష్టం పడ్డారు.
నేను మళ్ళీ 4 నుంచి 10th వరకు బ్లైండ్ స్కూల్లోనే చదివాను. 4th నుంచి నేను 7th వరకు ఇది కుణిగల్ స్కూల్లో సిద్ధగంగా మఠ స్వామీజీ వాళ్ళు నడిపిస్తున్నారు స్కూల్ని, అక్కడ చదివాను. అక్కడ ఎన్నోసారి నేను మా తమ్ముళ్ళు వాళ్ళు ఎన్నోసారి గుర్తుకొచ్చి, అబ్బా నేను ఇంత మంచి మంచి ఫుడ్ తింటున్నాను, ఇంత మంచి మంచి స్వీట్ తింటున్నాను, మా తమ్ముళ్ళు వాళ్ళు తిన్నారో లేదో, మా అమ్మ నాన్న తిన్నారో లేదో ఎన్నోసారి ఆ అన్నం పెట్టుకొని ఎన్నోసారి ఏడ్చాను నేను. మళ్ళీ నేను 8th 9th 10th రంగరావు స్కూల్లో చదివాను మైసూర్లో. అప్పుడు మాకు 4 నుంచి 5 వరకు మాకు టైం ఉంటుంది కదా ఆడడానికి, అప్పుడు మేము ఆడేవాళ్ళం. తర్వాత నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ మ్యాచెస్ అవుతాయి కదా, అది ఆడాను. అప్పుడు నేను సెంచరీ స్కోర్ చేశాను. తర్వాత నేను నా స్కూల్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్. తర్వాత నేను ఫస్ట్ పీయూ సెకండ్ పీయూకి ఇక్కడే బర్గూర్లో నేను జ్ఞానజ్యోతి కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు మా అమ్మ నాన్న అయితే మొత్తం మా ఫీజు కట్టడానికి ఒక్కరోజు కూడా ఉండలేరు వాళ్ళు. అంటే ఇంట్లో మొత్తం కూలి పని చేసి మాకు ఫీజు కట్టేవాళ్ళు. అప్పుడు కూడా మా తమ్ముడు కూడా సెకండ్ పీయూ అయిన తర్వాత డిస్కంటిన్యూ చేసి, మా నాన్న కూడా అవ్వదు అంటే కూలి ఎక్కువ పని చేసే వల్ల వాళ్ళ కాళ్ళు మోకాలు మొత్తం అంటే హెల్త్ చాలా అప్సెట్ అయ్యేది. మా తమ్ముడు కూడా డిస్కంటిన్యూ చేసి వాడు కూడా ఇప్పుడు బెంగళూరులో ఫ్యాక్టరీలో పనిచేస్తారు ఇద్దరు. తర్వాత మేము ఎన్నోసారి మాకు ఇంట్లో ఏమీ పోయలేకపోతే మేము ఊరంతా తిప్పేవాళ్ళం. అంటే ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా పడేస్తారు కదా, అది బాగుండదు కదా, అది కొంచెం తీసేసి ఇంకొంచెం తినేవాళ్ళం మేము. ఎన్నోసారి అలా మేము మా తమ్ముడు వాళ్ళు తిన్నాం మేము. తర్వాత నేను ఫస్ట్ పీయూలో నాకు అప్పుడే 2019లో అమ్మాయి అంటే ఉమెన్స్ టీమ్ స్టార్ట్ అయ్యింది. తర్వాత నాకు శిఖ మ్యామ్ అంటే కర్ణాటక టీం అప్పుడు ఇంకా ఆంధ్ర బోర్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు 2019లో. అప్పుడు నాకు శిఖ మ్యామ్ కాల్ చేసి ఇలా కర్ణాటక టీం సెలెక్షన్ ఉంది వస్తావా అన్నారు. తర్వాత మా అమ్మ నాన్నకు అడిగాను, అమ్మ ఇలా అడుగుతున్నారు నన్ను వెళ్ళనా అంటే, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. తర్వాత మా అమ్మ నాన్న చెప్పారు. మా అమ్మ అయితే చాలా భయపడుతుంది తను. లేదు నువ్వు అమ్మాయి కదా ఎలా వెళ్తావు. అప్పుడు కూడా మా అమ్మ నాన్నకి నాకు బెంగళూరు పంపించడానికి డబ్బులు లేవు. అప్పుడు 200 500 కూడా నాకు డబ్బులు లేదు. మళ్ళీ నాతో మంచి బట్టలు కూడా లేదు నాతో. అప్పుడు అంత కష్టం మాకు. తర్వాత నేను 4th నుంచి 7th వరకు నేను కుణిగల్ స్కూల్లో చదివాను కదా, అక్కడ ఒక సీనియర్ అన్న మోహన్ అన్న అని అన్న కాల్ చేసి, లేదమ్మా నువ్వు ఏమేమి ఖర్చులు అవుతాయో నేను చూసుకుంటాను, నీకు మంచి బట్టలు కూడా కొనిపిస్తాను అని ఆ అన్ననే వచ్చి నన్ను తీసుకెళ్లారు బెంగళూరుకి. ఆ అన్ననే కొత్త బట్ట కూడా కొనిపించారు నాకు. మళ్ళీ అంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి, గతంలో ఎంతో కష్టపడి ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ గెలవడం దానికి కెప్టెన్గా ఉన్నారు, ఎన్నో కష్టాల నుంచి మీరు బాధలు పడి ఈ పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? గతంలో మీ తల్లిదండ్రులు కనీసం తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, వర్షంలో కూడా తడిచిపోయేదని మీరు చెప్తున్నారు. కనీసం ఈవెన్ మిమ్మల్ని చూసుకోవడానికి వేరే దగ్గర పనిచేస్తే మీ తండ్రి కాలినడకన వచ్చి నైట్ చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇప్పుడేమనిపిస్తుంది? మీరు ఇప్పుడు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని కూడా కెప్టెన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అమౌంట్ అనేది. ఇప్పుడు అంటే ప్రైజ్ మనీ అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సార్ చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం సమర్థనం క్యాబీ, మళ్ళీ మాంతే సార్. మా నాన్న ఉన్నారు కానీ మా దేవుడు మా ముందుకు తీసుకోవడానికి ఇంకొక నాన్న ఇచ్చారు దేవుడు, అది మాంతే సర్రే. నాకైతే ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు నేను రుణంగా ఉంటాను సార్. ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఇక్కడ నించొని నేను మాట్లాడుతున్నాను, దానికి కారణమే మాంతే సరే కారణం సార్. మాంతే సార్ అంటే చైర్మన్ సార్, అంటే క్యాబీ మళ్ళీ సమర్థనం ఒక సంస్థ ఉంది, అది దానికి చైర్మన్ సార్. అన్నీ వాళ్ళే చూసుకుంటారు మాకు. అంటే పర్సనల్గా కూడా మాకు ఏమైనా పర్సనల్గా కూడా ఫ్యామిలీకి ఏమో ఇబ్బంది ఉందో వాళ్ళకి
అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మా టీంలో ఎన్నో మంది మ్యాచ్ ఫీజ్ వస్తాయి కదా, దాంట్లోనే ఒక బియ్యం, పప్పు కొన్ని లేకిన్ లే తీసుకోవచ్చు కదా, అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళు కూడా కడుపు కడుపు మొత్తం తినేస్తారు కదా అని ఎన్నో మంది వస్తారు. ఆ మ్యాచ్ ఫీజు కోసమే వస్తున్నారు మా టీంలో. అంటే మ్యాచ్ ఫీజు మీకు ఎంత ఇచ్చేవారు? మ్యాచ్ ఆడడానికి ఒక్కొక్క మ్యాచ్‌కు ఎంత ఇచ్చేవారు? డైలీ అలవెన్స్ గానీ, ట్రావెలింగ్ అలవెన్స్ ఇటువంటివి ఏమైనా ఇచ్చేవాళ్ళా? ఫస్ట్ మాకు 2019లో 600, 700 ఉండేది. ఒక మ్యాచ్. ఇప్పుడు 1000 సంథింగ్ ఉంది. అది కూడా నాకు అంత 200 వచ్చి 2000 1000 ఏంటో ఉంది. అంత తెలీదు నాకు. కానీ ఇప్పుడు మంచిగానే దొరుకుతాయి. అంటే మ్యాచ్ ఫీజ్ అన్నీ దొరుకుతాయి కదా, అప్పుడు మా నాన్నకి మా నాన్న కూడా హెల్ప్ చేస్తుంది కదా మా అమ్మాయి అని వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్ వచ్చింది. తర్వాత నేను 2023లో ఐబీఎస్సీ వరల్డ్ గేమ్ ఆడాను బర్మింగంలో. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను, ఫ్లైట్లో ట్రావెల్ చేసాము. బాగా అంటే బాగా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మాకు కొత్త కొత్త బట్టలు దొరికాయి, మంచి మంచి షూ దొరికాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మాకు. అంటే ఎన్నో కష్టాలు పడి, ఎంతో కష్టపడి ఈ పొజిషన్‌కి వచ్చి విజయం సాధించారు. ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకోగలనని. అయితే మ్యాచ్ తర్వాత ప్రధానిని కలిసారు, రాహుల్ గాంధీని కలిసారు, పవన్ కళ్యాణ్ కలిసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారు? సార్ నరేంద్ర మోదీ సార్ని కలిసాం మేము. అంటే చాలా ప్రౌడ్ అనిపించింది మాకు. సారు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తారని నేను భావిస్తాను. ఖచ్చితంగా చేస్తారని నేను భావిస్తున్నాను. అంటే మా అమ్మాయిలు ఆర్థికంగా మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇస్తే చాలా మంచి అనిపిస్తుంది. వాళ్ళు అమ్మ నాన్నని చూసుకోవచ్చు. నేను వాళ్ళతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, అంటే నార్మల్ క్రికెట్కి ఎలా సపోర్ట్ చేస్తారో బ్లైండ్ క్రికెట్ కూడా అలాగే సపోర్ట్ చేయండి. అంటే నార్మల్ క్రికెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి, మంచి మంచి ఫుడ్ దొరుకుతాయి. మాకు అలా ఉండదు. మాకు గ్రౌండ్ కూడా లేదు సార్. ఇప్పుడు నార్మల్ క్రికెట్ గ్రౌండ్ ఇవ్వడానికి కూడా వెనక ముందు చూస్తారు. అంటే మేము బ్లైండ్ క్రికెట్ వేరేలాగా ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏదైనా కూడా దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ దేశం కోసం మీరు ఆడుతున్నారు. ఎలాగైతే మెన్స్, ఉమెన్స్ క్రికెట్ ఎలాగైతే వాళ్ళు ఎలా ఆడతారో, మీరు కూడా బ్లైండ్ టీం కూడా దేశం కోసం ఆడుతున్నారు కదా, దానిలో తేడా ఏముంది? ఏం తేడా లేదు. వాళ్ళు కూడా దేశం కోసమే ఆడతారు, మనం కూడా దేశం కోసమే ఆడతారు. తెలియట్లేదు నాకు ఇలా ఎందుకు అని. అంటే మా అమ్మాయిలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను అంటే ఇప్పుడు కూడా మాకు ఆంధ్ర గవర్నమెంట్ కానీ, కర్ణాటక గవర్నమెంట్ కానీ, ఇప్పుడు ఎంపీ గవర్నమెంట్, ఒడిశా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. ఇలాగే అంటే మాకు ఆడియన్స్ కానీ, మాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత సోషల్ మీడియా, మళ్ళీ మీడియా అయ్యొచ్చు, మళ్ళీ ఆడియన్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మాకు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మేము వరల్డ్ కప్ తెచ్చి మాకు మా దేశానికి ఒక పేరు నిలబెడతాం మేము. రాహుల్ గాంధీని కలిశారు మీరు. రాహుల్ గాంధీతో ఎంతసేపు అక్కడ ఉన్నారు? ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ మీతో? రాహుల్ గాంధీ సార్ని కలిసాము సార్. సార్ కూడా ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు, చేస్తారని మాకు నమ్మకం. సార్ కూడా మాకు ఫ్రెండ్లీ లాగా మంచిగా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇక పవన్ కళ్యాణ్, మీరు పవన్ కళ్యాణ్ కలిశారు, మీ ఊరికి రోడ్డు కావాలన్నారు, ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడారు? ఏమనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ కలవడం వల్ల? మీ ఊరికి కూడా మీరు అనేక కోరికలు కోరినట్టు కూడా ఉన్నారు, ఊరికి సంబంధించి రోడ్డు వేయమని. ఆ రోడ్డు కూడా దాదాపు శాంక్షన్ అయింది, కలెక్టర్ కూడా వెళ్ళారు, మొత్తం పరిశీలిస్తున్నారు. అసలు నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ సార్కి. నేను గబ్బర్ సింగ్ మూవీ చూసిన తర్వాత నేను కూడా పోలీస్ అవ్వాలి అని నా ఆశ ఉండేది. తర్వాత మాకు రిజర్వేషన్ ఉండదు బ్లైండ్స్ వాళ్ళకి. మాకు నిన్న అయితే మా లైఫ్లోనే మర్చిపోలేము ఆ డే మాత్రం. అంటే ఎలా అంటే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే మమ్మల్ని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ పిల్లలతో ఎలా మాట్లాడతారో అలాగే మాతో మాట్లాడారు. నాకు కూడా అంటే మా ఆంధ్ర అమ్మాయిలే కాకుండా అన్ని స్టేట్ ప్లేయర్స్ కూడా వాళ్ళు వివరించారు. అంటే ఏం ప్రాబ్లం ఉంది, మీకు దొరికాయా, ఫెసిలిటీ ఉందా లేదా అని ఒక్కరొక్కరిని కూడా ప్లేయర్స్ని అడిగారు. మళ్ళీ
వాళ్ళు ప్లేయర్స్ మా ప్రాబ్లమ్స్ ఇలా ఉంది అన్న తర్వాత సారు ఒక మాటే అన్నారు, లేదు మీ స్టేట్ సీఎంకి నేను పర్సనల్గా నేను మాట్లాడతాను, వాళ్ళకి చెప్తాను వాళ్ళు సపోర్ట్ చేయడానికి అన్నారు. ఎవరు కూడా ఇలా అన్నారు సార్. అంటే మా దేశానికి ఇలాంటి లీడరు మాకు ఖచ్చితంగా మాకు చాలా అంటే చాలా అవసరం. ఇలాంటి లీడరు మాకు ముందుకు అంటే ఇంకా పైనకి వెళ్ళాలి అని నా ఆశ సార్. మీరు మీ చిన్నప్పుడు మిమ్మల్ని మీరు గుడ్డివారని ఎంతో అవహేళన చేశారు, ఎంతో ఏడిపించారు, ఎవరు ఆదుకోలేదు. మీ నాన్నగారు అందరి దగ్గర అప్పులు చేసి మిమ్మల్ని బ్రతికించేవారు. కానీ ఇప్పుడు మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీ ఊరు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అడగాలనిపించింది? మిమ్మల్ని ఎవరు కూడా చిన్నప్పుడు చూడలేదు, హేళన చేసేవారు, కానీ మీరు ఊరి కోసం ఆలోచించారు. సార్ ఇప్పుడు ఎవరో అంటారని అవన్నీ మేము అంటే పట్టించుకోకూడదు మేము. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంది, మా మా డిస్టిక్ కూడా ముందుకు రావాలి. మా తాలూకు కూడా అంటే మా తాలూకు అయితే చాలా మా ప్రాంతం అయితే చాలా వెనక్కు ఉంది. అది కూడా మా ప్రాంతం ముందుకు రావాలి అని చాలా అంటే చాలా ఆశ నాకు. అంటే అప్పుడైతే మాకు రోడ్డు కూడా లేదు. నేను పవన్ సార్తో, సార్ మాకు రోడ్డు లేదు సార్, మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అన్నప్పుడే సారు లేదమ్మా నేను చేపిస్తాను అని అది నేను మధ్యాహ్నం అడిగాను, నైట్ వరకు శాంక్షన్ చేశారు సారు. నిజంగా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా నేను రుణపడి ఉంటాను పవన్ సార్కి అయితే. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమో చేస్తారని నేను అలా అంటే నేను దేశం కోసం ఆడుతున్నాను, మా దేశం బాగుండాలి అని ఆడుతున్నాను. మా రాష్ట్రం కోసం, మా ఊరు కోసం నేను ఎప్పుడు నిలబెడతాను సార్. రైట్. అంటే మీరు రోడ్డు వేయించాలని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీతో? మీ సొంత ఊరు గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, రోడ్డు గురించి అడిగారు, ఆయన ఏమన్నారు? సార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే నేను అందరూ ప్లేయర్స్ మొత్తం నేను అంటే వాళ్ళకి ఇలా ప్రాబ్లం ఉంది సార్ అని మాట్లాడాను. లీడర్ అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అందరూ తనది ఒకటే చూసుకోవట్లేదు, అందరిది ఏమేమి ప్రాబ్లం ఉందో అందరిది చెప్తుంది తను. మళ్ళీ అది కాకుండా తను ఊర్లో సమస్య ఉంది అని సోషల్గా ఆలోచిస్తుంది కదా, దానికి గ్రేట్ అన్నారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. నాకు పవన్ కళ్యాణ్ మీకు ప్రైజ్ మనీ ఎంత ప్రకటించారు సార్? మొత్తం 16 ప్లేయర్స్కి 5 lakh, మళ్ళీ కోచ్ మేనేజర్ వాళ్ళకు కూడా 2 lakhs అనౌన్స్ చేశారు సార్. అది సొంత డబ్బులు ఎవరు ఇస్తారు సార్ మా గవర్నమెంట్లో. ఆయన అయితే చాలా నిజంగా గ్రేట్ సార్. మరి ఈ పవన్ కళ్యాణ్ కలిసేప్పుడు మీ తల్లిదండ్రులు కూడా వచ్చారా? అక్కడికి రాలేదా? ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తల్లిదండ్రులు మిమ్మల్ని కలిసారా? కలిసాం సార్. మేము అదే మడక్షీర్లో మాకు ఎంఎస్ రాజు సార్ చాలా అంటే చాలా బాగా వెల్కమ్ చేశారు నన్ను. మళ్ళీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మా బాబాయ్ అవ్వాలి, ఆయన కూడా మళ్ళీ కలెక్టర్ గారు వచ్చి, మళ్ళీ పుట్టుపర్తి ఎమ్మెల్యే మేడం వచ్చి, మళ్ళీ సవిత మేడం కూడా వచ్చారు. నాకు చాలా అంటే చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారు. మళ్ళీ సాయి కుమార్ సార్, యాక్టర్ సాయి కుమార్ సార్ కూడా వచ్చారు. ఆయన తను బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం నీకోసం వచ్చానమ్మా నేను షూటింగ్ వదిలేసి అన్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా ఎంఎస్ రాజు సార్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. నాకైతే మీరు ప్రాపర్ ఆంధ్రప్రదేశ్, బోర్డర్ కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటక నుంచి ఏమన్నా ప్రకటించారా అక్కడ గవర్నమెంట్ కానీ ఏమన్నా? అవును సార్, కర్ణాటక కూడా మాకు అంటే నాకు లేదు ఈ అమ్మాయి ఆంధ్ర అని అలా చూడట్లేదు వాళ్ళు. లేదు మా స్టేట్కి రిప్రజెంట్ చేస్తుంది కదా, అంటే ఇండియాకి రిప్రజెంట్ చేసింది కదా అని వాళ్ళు సిద్ధరామయ్య సార్ కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ మాకు వరల్డ్ కప్ కూడా 1 కోటి ఇచ్చి మాకు కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేశారు కర్ణాటక గవర్నమెంట్. మళ్ళీ మా ముగ్గురు ఉన్నాము, మేము కర్ణాటక రిప్రజెంట్ చేస్తున్నాము, 3 అమ్మాయిలు. వాళ్ళు కూడా 10 lakh అనౌన్స్ చేశారు సార్. మళ్ళీ 10 lakh అనౌన్స్ చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కూడా అనౌన్స్ చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అంటే నాకు ఆంధ్ర కర్ణాటక నాకు వేరేలాగా ఎప్పుడు కూడా నేను చూడలేదు. నేను నాకు 2 కళ్ళు లాగా నాకు ఆంధ్ర కర్ణాటక. నేను ఆంధ్రలో పుట్టాను, ఇప్పుడు ఆంధ్రకు కర్ణాటక టీంకు రిప్రజెంట్ చేస్తున్నాను. నాకు 2 ఒకటే. అంటే మీరున్న ప్రాంతానికి కర్ణాటకకు ఎంత దూరం?
సార్ మా ఊరు నుంచి 500 మీటర్స్ వస్తే కర్ణాటక, అంతే. మాకు ఎప్పుడు కూడా తేడా, నాకు ఇది కర్ణాటక ఇది ఆంధ్ర నాకు ఎప్పుడు ఆ తేడా కనిపించలేదు. మేము ఇప్పుడు కర్ణాటక ఊరు వస్తే తుమ్కూరు డిస్టిక్ ಶಿರಾ ತಾಲೂಕು ಕರೆತಿಮ್ನಳ್ಳಿ వస్తుంది. మళ్ళీ మా ఊరు సత్యసాయి డిస్టిక్ అనంతపుర, మళ్ళీ సత్యసాయి డిస్టిక్ అంబరాపుర మండలం మడక్షిర తాలూకు వస్తుంది. నాకు ఎప్పుడు కూడా అలా అనిపించలేదు, అబ్బా ఈ ఊరు వేరే ఈ ఊరు వేరే. అందరు కూడా మా ఊరు అంటే ఎక్కువ మందికి తెలీదు, అంటే ఇక్కడ కూడా ఆంధ్ర ఊరు ఉంది తంబాలట్టి అని ఎవరికి ఎక్కువ తెలీదు. మొత్తం అందరూ కర్ణాటక ఊరే చెప్తారు, కరెతిమ్నಳ್ಳಿ అనే చెప్తారు అందరూ. అలాగే ఇప్పుడు నేను విన్ అయిన తర్వాత మా ఊరు కూడా ఒక పేరు వచ్చింది కదా, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రైట్. అయితే మీరు వరల్డ్ కప్ గెలిచారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు మీరు మ్యాచ్ ఆడకముందు వరకు కూడా కూలి పనులు చేసుకుని మిమ్మల్ని పోషణ చేసేవారు. ఇప్పుడు మీరు ప్రైజ్ మనీ వచ్చింది, వరల్డ్ కప్లో మీకు ఒక మంచి పేరు వచ్చింది, వరల్డ్ కప్ ఉద్యోగం కూడా వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు అదే పని చేస్తున్నారా, ఏమన్నా రెస్ట్ తీసుకుంటున్నారా? మీ తల్లిదండ్రులకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు రెస్ట్ తీసుకోరు సార్, వాళ్ళు పని చేస్తుంటారు. ఇప్పుడైతే మా అమ్మ నాన్నకి పనికి వెళ్ళకండి అంటే వీళ్ళు వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడండి అని నేనే ఇంట్లో ఉంచాను వాళ్ళని. లేదమ్మా వెళ్ళాలి అంటే చెయ్యాలి కదా, అంటే వాళ్ళు నృత్యం అదే కదా సార్, అంటే వాళ్ళు అదే చెయ్యాలి. ఇప్పుడు మా ఒక స్థాయికి వచ్చామంటే అది వాళ్ళు వదిలేరు. అంటే ఇప్పుడు వస్తుంది వెళ్ళిపోతుంది, అంటే పర్మనెంట్గా అదే ఉండదు కదా. మళ్ళీ ఇద్దరు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లైఫ్ కూడా ఫ్యూచర్ లైఫ్ కూడా చూసుకోవాలి కదా. మా అమ్మ నాన్న వాడు కూడా లైఫ్ సెటిల్ చేయాలి, వాళ్ళది కూడా కష్టం పడుతున్నా సార్. ఇప్పుడు కూడా చూడాలి, గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆంధ్ర గవర్నమెంట్ కూడా కర్ణాటక గవర్నమెంట్ కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుందని నాకు చాలా నమ్మకం. అయితే మాకు అప్పుడే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మాకు పవన్ కళ్యాణ్ సార్ అయితే మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నాకు మెయిన్గా మాకు ఊరికి రోడ్ లేదు, అది అడిగాను, అది ఇచ్చారు నాకు, అది చాలా సార్. నాకు ఓవరాల్గా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు కోర్చి మిమ్మల్ని పెంచారు. చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఊర్లో ఎవరు సహాయం చేయలేదు, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఊరి గురించి ఆలోచించి ఊరికి రోడ్డు వేయాలనేది మాట్లాడారు, అది శాంక్షన్ అయింది, త్వరలో అది రోడ్డు కూడా వేయబోతున్నారు. ఊరి ప్రజలు ఏమంటున్నారు మిమ్మల్ని? ఒకప్పుడు హేళన చేసినారు, ఇప్పుడు ఏమంటున్నారు? షబాష్ అంటున్నారు, మంచి పని చేసావు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటారు అందరు. బాగా మంచి మాట్లాడిస్తారు, ఇప్పుడైతే మంచిగా మాట్లాడిస్తారు అమ్మ నాన్నని. అబ్బా మీ అమ్మాయి అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది, మా ఊరికి ఒక పేరు తెచ్చి ఇచ్చింది అంటుంటారు అందరూ. ఇప్పుడు చాలా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్, అలాగే హ్యాపీగా ఉండాలని నా కోరిక. మొత్తంగా చూసుకుంటే తనకున్న లోపం, అంధత్వం ఏదైతుందో, దృష్టి లోపం, అది తన టాలెంట్ ముందు చిన్నబోయింది. తనకు ఎంతోమంది సహకరించారు. ఫైనల్గా తన తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎంతో కష్టపడి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాము. తన తల్లిదండ్రుల వల్ల, మరోవైపు వాళ్ళ చైర్మన్ వల్ల వారికి ఎంతోమంది సహకరించారు. వారందరి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు మా తల్లిదండ్రులను రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా వారు రెస్ట్ తీసుకోవడం లేదు, ఎందుకంటే తనకు ఇద్దరు సోదరులు ఉన్నారు, వారిని కూడా సెటిల్ చేయాలనేది కూడా దీపిక చెప్తోంది. అయితే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కలిసాం, ఆయన కూడా అభినందించారు. రాహుల్ గాంధీని కలిసి ఆయన కూడా అభినందించారు. పవన్ కళ్యాణ్ కలిసాము, ఆయన కూడా అభినందించి ప్రైజ్ మనీ ఇచ్చారు. ఊరికి రోడ్డు కూడా వేపిస్తున్నారు. ఇప్పుడు ఊరు ప్రజలందరూ కూడా నన్ను అభినందిస్తున్నారంటూ కూడా భారత్ ప్రపంచ కప్పు గెలిచిన బ్లైండ్ టీంకు సంబంధించి వరల్డ్ కప్ బ్లైండ్ టీం ప్రపంచ కప్పు మహిళా క్రికెట్ టీము కెప్టెన్ దీపిక బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.